కాకినాడ రమణీపేటలో వేంచేసి ఉన్న శ్రీ సంపత్ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఉదయం ఆలయం వద్ద శివశంకర శ్రీనివాస్ పద్మావతి దంపతులు మండపారాధన, లక్ష్మీ గణపతి హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించగా సాయంత్రం యనమదల ప్రసాద్ వెంకటలక్ష్మి దంపతులు 108 కలశాలకు కలశారాధన కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు సాయిబాబా వారికి కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయం వద్ద భక్తుల సహకారంతో కోలాటం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ యనమదల ప్రసాద్, ఆలయ గౌరవ అధ్యక్షులు పాటి సూరిబాబు, ట్రెజరర్ ఓదూరు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఎల్లబోయిన ప్రసాద్, కాదా భాస్కర్ రావు, చీకట్ల నారాయణ, వాసంశెట్టి సత్యనారాయణ, రమేష్, శ్రీనివాస్, సతీష్, కిరణ్ కుమార్, విహారీ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సాయంత్రం 20వ తారీఖు సాయంత్రం 108 కలశారాధన, సాధ్య హోమం జరుగును. 27వ తారీఖు ఉదయం 5 గంటలకు ఆగడ హారతి, 7:30కి పంచామృత అభిషేకము మరియు పౌర్ణాహతి కార్యక్రమం, లక్ష తులసి పూజ కార్యక్రమం జరుగును. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం 21వ తారీఖు సాయంత్రం గురు పౌర్ణమి సాయంత్రం ముంజుల సేవా కార్యక్రమంతో కార్యక్రమాలు పూర్తవును. భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు సేకరించి కోరుచున్నాం.